లాస్ట్ ట్రిప్ 79.4% పోలింగ్ జరిగింది. ఇది మన పోస్టల్ బ్యాలెట్లతో కూడా కలిపితే అంతకుముందు 78.1 అయింది, పోస్టల్ బ్యాలెట్తో కలిపితే 79.4 దాకా వచ్చింది. ఈ దఫా ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్లు ఇవి కలిపి 79.8 దాకా వచ్చింది. ఇది అంటే వాస్తవంగా అయితే నిన్న రాత్రి 12 దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడం వల్ల 12 దాకా లెక్కేస్తే 79.8 దాకా వచ్చింది. టోటల్గా కలిపి 81% పోలింగ్ జరిగి ఉండొచ్చు అంటూ మీనా అంచనా వేస్తున్నారు ఎన్నికల ఎవరైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అయితే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయి పోలింగ్ అన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ సాధ్యం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014లో 74%, 2019లో 79%, ఇప్పుడు 80% దాటింది అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే మేబీ అది ఒకటి అటు ఇటు ఉండొచ్చు నేను అనుకోవడం. అయితే 80% వచ్చిందంటే ఆషామాషి కాదు. ఇది ఖచ్చితంగా ఒక స్వీపింగ్, ఇది ఏదో నెక్ టు నెక్కు గుండెకాయలు ఇట్లాంటిది కాదు. ఇంత భారీ టర్నౌట్ అన్నటువంటిది జగన్ని గద్దెదించవచ్చు, చంద్రబాబుని గద్దెనెక్కించవచ్చు. క్రిందటిసారి జగన్ని గద్దెనెక్కించి చంద్రబాబుని గద్దె దించింది. ఈ దఫా జగన్ని గద్దెనెక్కించి కొనసాగించవచ్చు, లేదా బాబుని ఎక్కించవచ్చు. కాకపోతే అది జరగడం అంటే ఆ స్థాయి స్వీప్లోకి వచ్చిందంటే ఏదో ఒక బలమైనటువంటి ఫీలింగ్, అది కసిగా ఓటేసినట్టు ఓటర్ అన్నటువంటిది. దాదాపుగా 100లో 10 ఓట్లు తీసేయాలి. నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అది ఒకళ్ళకే 2-3 చోట్ల ఉంటుంటాం, ఇళ్ళు మారడం అద్దెల కారణంగా వీటి మూలంగా. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వెళ్ళిపోయిన వాళ్ళకి అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. అందులో కొంతమంది వేయడానికి వచ్చిన వాళ్ళని పక్కన పెట్టినా ఇంకా అట్లాగుంటుంది. కాబట్టి అది పక్కన పెట్టేస్తే మిగతా ఓట్లలో 10కి 9 మంది వచ్చి ఓటేశారంటే ఆషామాషి కాదు. అంత కసిగా వేసిన ఓటు జగన్ని గద్దెనెక్కిస్తుందా, జగన్ని గద్దె దించుతుందా, ఈ పాయింట్ చుట్టూతోనే సాగింది.